ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 18వ బుధవారము యేసు దివ్య రూపధారణ ఉత్సవము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 13వ వచనము నుండి 14వ వచనం వరకు. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి, శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచువలె తెల్లగా నుండెను, తల వెంట్రుకలు తెల్లని ఉన్నివలె నిర్మలముగా నుండెను. అగ్నిచక్రములపైనున్న అతని గద్దె అగ్నిజ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండియు అతని ఎదుట నుండియు అగ్ని ప్రవాహము పారుచుండెను. వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పేతురు రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు. మన ప్రభువగు యేసుక్రీస్తుని మహత్తరమగు ఆగమనమును మీకు తెలియచేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. పితయగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలన ఉషఃకాలమున వేగచుక్క మీ హృదయములను వెలుతురతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 28వ వచనము నుండి 36వ వచనము వరకు. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయములను గూర్చి ఆయనతో ముచ్చటించుచుండిరి. పేతురు అతని తోటివారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరును చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 పర్ణశాలలను నిర్మింతము అని తాను పలుకున్నది తనకే తెలియక మాటలాడుచుండెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి
ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవ్వరికిని చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.